నమస్తే అన్న. ప్రస్తుతం చూస్తున్నాం మైలవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా సర్నాళ్ళ తిరుపతి యాదవ్ గారు నిలబెట్టడం చూస్తున్నాము. ఈరోజు ఆయన ప్రజల్లో తిరుగుతాను, నాకు ప్రజాదరణ ఉందా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి ఆయన వ్యక్తిత్వం గురించి ఏమంటారు, అసలు ఎలా ఉంది ఇక్కడ, ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కామన్ మ్యాన్ కాదు బ్రదర్, కామన్ ఇండియన్ మ్యాన్, కామన్ మ్యాన్ అనమాట. అనేక రకాలైనటువంటి రాసలీలలతో తను మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తి అనమాట. తనకు ఎటువంటి క్యారెక్టర్ లేదు. ఎందుకంటే ఎంపీటీసీగా చేస్తూ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి రాసలీలలు చేసినటువంటి చరిత్ర అతనిది. ప్యాకాట్లో ఒకటేంటి, అనేక రకాలైనటువంటి దురలవాట్లు ఉన్నటువంటి వ్యక్తి సర్నాల తిరుపతి యాదవ్. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా పెడితే గెలిచే పరిస్థితి అయితే లేదు ఇక్కడ. ఎందుకు అంటే చాలామంది వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఆ పార్టీలో కూడా ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టచ్చుగా. మైలవరం నియోజకవర్గంలో ఎంతోమంది ఉన్నారుగా, వాళ్ళని నిలబెట్టచ్చుగా బీసీల్లో. ఇటువంటి ఇక్కడ మేము వ్యక్తికి వ్యతిరేకం, ఇక్కడ కులం కానీ మతం కానీ కాదు. ఇప్పుడు అతని క్యారెక్టర్ మంచిదనుకో, మంచి క్యారెక్టర్ ఉన్నప్పుడు ఎవరినైనా పెట్టినా హర్షిస్తారు. సో ఇటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రోత్సహించడం వల్ల రాజకీయాలు కళంకం అవుతాయనేది నా ఉద్దేశం అనమాట. అంటే ముఖ్యంగా ఈ రోజున ప్రజల స్పందన నాకు ఉంది అని చెప్పి మాట్లాడడం, కానీ మీటింగ్లు పెడితే వేలల్లో జనాలు వస్తున్నారు నాకు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు కదా, ఏమంటారు? ప్రజాస్పందన అంటే ఆయన మీటింగులు పెడితే 100 మంది కూడా పట్టుమని ఉండట్లేదండి, ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే తనకి ఎక్కడ చూసినా తన సొంత క్యాడర్లోనే వ్యతిరేకత ఉంది. ఇటువంటి క్యారెక్టర్ లేని వ్యక్తిని మా నెత్తి మీద ఎక్కించాడని చెప్పేసి చాలా అంతర్గతంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో వాళ్ళ సొంత క్యాడరే ఉన్నారు. సో నామమాత్ర పోటీ కూడా ఇచ్చే పరిస్థితి అయితే మైలవరం నియోజకవర్గంలో లేదు. ఖచ్చితంగా వసంత కృష్ణ ప్రసాద్ అయితే అక్కడ మెజారిటీతో గెలవబోతున్నాడు. అంటే ఇక్కడ లోకల్గా ఆయన నాయకుల దగ్గరికి వెళ్ళి కానీ లేకపోతే అందరూ కూడా కలుపుకొని వెళ్తున్నానని చెప్తున్నారు కదా, ఈరోజు ఏం చెప్తారు? ఆయన ధనం మీద కలుపుకుని వెళ్తున్నాడండి. ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను కదా ఇందాక మీకు, క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి అతను అని చెప్పేసి. ఇవన్నీ ఉంటుంటే అతనికి ఓట్లు అడిగితే ఇదిగో నేను ఇది నా పరిస్థితి, ఇది నేను ఇట్లా పైకి వచ్చాను, నేను మీకు ఇట్లా సేవ చేశాను, జడ్పీటీసీగా ఈ అభివృద్ధి చేశాను, లేకపోతే పలానా రోడ్డు వేయించాను, పలానా పూడికి తీయించాను అని చెప్పుకోవాలి ప్రజాప్రతినిధి అంటే. ఎందుకంటే ఆల్రెడీ జడ్పీటీసీ మెంబర్గా చేశాడు కాబట్టి అతను చేసినటువంటి మంచిని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఓట్లు అడగాలి. నేను ఇంకొక కొత్తగా ఒక ముందడుగు వేస్తున్నాను కాబట్టి మీరు నన్ను ఆశీర్వదించండి అని ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి పొలిటీషియన్ అయితే అట్లా మాట్లాడాలి. కానీ ఇతను నీకు ఎంత కావాలి, నాకు ఓటేయాలంటే అని అంటాడు. తర్వాత వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు కూడా అంతే అమ్ముడుపోయే మనస్తత్వాలు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. సో నేను చెప్పాను కదా, వీళ్ళంతా కూడా రాజకీయాలకి ఒక కళంకం లాంటి వాళ్ళు. ఇందాక నేను చెప్పినట్టు రాజకీయాలలో వీళ్ళని పెట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయ స్థాయిని, రాజకీయ నాయకుల యొక్క గౌరవాన్ని దిగజారుస్తున్నాడు వీళ్ళని పెట్టి. సో ఖచ్చితంగా సర్నాల తిరుపతి యాదవ్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఘోర ఓటమిని చవిచూడబోతున్నాడు. 300 కోట్లు కాదు 500 కోట్లు పెట్టినా ఇక్కడ గెలిచే పరిస్థితి అయితే లేదు. జనాలు అయితే డిసైడ్ అయిపోయారు, వార్ వన్ సైడ్ అయిపోతుంది. అంటే తిరుపతిరావు గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఆయన వ్యక్తిగతం ఎలా? ఆయన ఎవరు అసలు తెలియదు. మామూలుగా ఇది ఎంపీటీసీగా నుంచి అని అంటారు అంతే. అతను ఏంటి 7th క్లాస్ చదివింది. 7th క్లాస్ చదివిన అభ్యర్థి అసెంబ్లీలోకి వెళ్ళి ఏమని మాట్లాడతాడు? చదువుకోను క్యాండిడేట్గా ఉండాలి కదా, నాలెడ్జ్ కూడా ఉండాలి కదా, మాట్లాడే టైం సెన్స్ కూడా ఉండాలి కదా, చదువుని బట్టి కూడా ఉంటుంది కదా. ఏదో మాట్లాడాలంటే మనం చదివిన దాన్ని బట్టి సబ్జెక్ట్ అర్థమైంది, సబ్జెక్ట్ని బట్టి అక్కడ మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? అసలు అక్కడ అభ్యర్థి కరువు అయ్యాడు, అందుకు అతను అడ్డం పెట్టారు అంతే. అంటే అన్న ఇక్కడ గత 5 ఏళ్ళుగా అది ఏదైతే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఇక్కడ మీ మైలవరం నియోజకవర్గం ఏం అభివృద్ధి చేయలేదంటారా? ఈరోజు ఆయన్ని కాదని చెప్పి ఇక్కడ వైసీపీ తరపున తిరుపతిరావుకి టికెట్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది, అసలు ఏం చెప్తారు? ఏమన్నా రాజకీయ కుట్రకోణం ఉందంటారా, ఏంటి అసలు? రాజకీయ కుట్రకోణం ఏముంటుంది దాంట్లో? ఇప్పుడు వసంత్ గారు వచ్చినప్పుడు ఆయన చేసినంత మటుకు ఆయన చేశారు. వసంత్ గారికి అభ్యర్థి క్యాండిడేట్ డిక్లేర్ చేయలేదు కాబట్టేగా ఈ టైప్కి వచ్చింది.